ఛానల్ నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటో థంబ్నెయిల్ చూసినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా. రోజ్ హిల్ చర్చ్ లో జరిగే కొండ పండుగ గురించి నేను మీకు ఆల్రెడీ చర్చ్ ఎక్స్ప్లోర్ చేసిన వీడియోలో చెప్పాను. ఒకసారి అది కూడా చూడండి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న అమరోద్భవి మాత పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ దీనిని కొండ పండుగ అని పిలుస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకే వెహికల్స్ ని అలో చేశారు. అక్కడ బ్యారాగేట్స్ పెట్టేశారండి. సో అక్కడ నుండి కాలినడకనే చర్చ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. నేను కూడా నడుచుకుంటూ ఇక్కడ మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు వచ్చేసాను. ఆర్చ్ లోపలికి వెళ్ళిన తరువాత చాలా మంది జనం ఉన్నారండి. అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ మీకు పాదచారులు వెళ్ళు మార్గము అని కనిపిస్తుంది కదండి. నేను ఈ వైపు నుండి వచ్చాను. మీకు రోజ్ హిల్ చర్చ్ చూపించిన వీడియోలో పోర్ట్ రోడ్ లో నుండి వెళ్ళడం చూపించాను. ఇదన్నమాట పోర్ట్ రోడ్ అంటే. మనం చర్చ్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వే అంతా కూడా చాలా షాప్స్ పెట్టారండి. జీజస్ స్టాచ్యూ, ఫ్లవర్ వాజెస్, వీటితో పాటు పిల్లలు ఆడుకునే అన్ని రకాల టాయ్స్ అమ్మే షాప్స్ ఇక్కడ పెట్టారు. ఆ షాప్స్ అన్ని చూసుకుంటూ నేను ఇంకెలా ముందుకు వచ్చేసానండి. కొండపైకి వెళ్తున్నాను. ఈ కొండగుడి పండుగకు కులమతాలకు అతీతంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. కొండ పండుగ రోజున దివ్య బలి పూజ జరిగే ప్రాంగణంలో నిర్విరామంగా ప్రార్థనలు జరుగుతుంటాయి అని చెప్పాను కదండి. ఇదే దివ్య బలి పూజ జరిగే ప్రాంగణం అండి. ఇక్కడ ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ ప్రధాన దేవాలయంలోనికి వెళ్ళడానికి క్యూలో నుంచున్నారండి. ఇంకా ఈ క్యూ ఏమో అమరోద్భవి మాత స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి అన్నమాట. ఆలయానికి స్పెషల్ అట్రాక్షన్ అయిన ఈ జీజస్ స్టాచ్యూ దగ్గర కూడా చాలా మంది భక్తులు ఉన్నారండి. నేను కూడా చర్చ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాను. నేను బయటకు వచ్చేసరికి కొంచెం చీకటి పడిపోయిందండి. లైటింగ్ కూడా పెట్టారు. డే టైమ్ లో కంటే ఈవినింగ్ లైటింగ్ పెట్టిన తరువాత క్రౌడ్ ఇంకా ఎక్కువయ్యారండి. క్రౌడ్ ఎక్కువయ్యేసరికి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి కొండపై నుండి కిందకు వచ్చేసాను. ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. యువర్స్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.